హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై మిల్కీ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథలోకి వెళ్తే, కళింగపురాన్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు. అయితే ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. మహారాజా, మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు ఆ పండితుడు. ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు మాత్రం తడుముకోకుండా ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగలే మేధావులే లేరా అన్నాడు ఆ పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుణ్ణి తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు. అమ్మో, కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు మహామంత్రి. పండితుడు కూడా మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు ఆ పండితుడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.